సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో ఏఐటీయూసీ యూనియన్ అనేక పోరాటాలు చేసిందని భూపాలపల్లి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మొటపులకల రమేష్ కార్మికులకు గుర్తు చేశారు. ఈ నెల 27న సింగరేణిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ2 గని ఆవరణంలో ఏఐటీయూసీ గని ఫిట్ సెక్రటరీ కరీముల్లా ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ను ఏర్పాటు చేయగా ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మొటపులకల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు, గని కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, కార్మిక హక్కుల కోసం గత 80 సంవత్సరాలుగా ప్రాణత్యాగాలు చేస్తూ, ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ, సమ్మెల ద్వారా అగ్రిమెంట్లు చేస్తూ కార్మిక వర్గానికి తల్లో నాలుగుగా ఉన్నటువంటి సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ చుక్క గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 80 సంవత్సరాలుగా ఈ సంస్థ ఉన్నటువంటి కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు తెలంగాణ ఇంక్రిమెంట్ తప్ప అన్నీ కూడా ఏఐటీసీ సాధించి పెట్టినాయి. వార్షిక ఇంక్రిమెంట్లు కానివ్వండి, బోనస్లు కానివ్వండి, క్యాడర్ స్కీములు కానివ్వండి, లాభాల్లో వాటాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా వీటికి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక చట్టాలు కానీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తీసుకొచ్చినాయి. జాతీయ స్థాయిలో మొట్టమొదట 1920 సంవత్సరంలో బొంబాయిలో ఏఐటీసీ కార్మిక సంఘం పెట్టినప్పుడు దానికి మొదటి అధ్యక్షుడు లాలా లజపత్ రాయ్ ఆనాడు భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని చనిపోయిన ఒక అమరుడు. అదేవిధంగా సింగరేణిలో 1889లో బొగ్గలు ప్రారంభమైన 1942 దాకా ఈ సంస్థలో కార్మిక సంఘాలు లేవు. సుమారు 53 సంవత్సరాల పాటు అనాథాల్లాగా బ్రతిన కార్మిక సంఘానికి నేనున్నానంటూ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకొచ్చి హేమచంద్రాపురం అడవుల్లో 1942 మేడే నాడు కార్మిక సంఘాన్ని పెట్టింది. సంఘం పెట్టిన 5 సంవత్సరాల లోపే ఆనాటి మొదటి జనరల్ సెక్రటరీ కామ్రేడ్ దువ్వూరు శేషగిరిరావు గారిని ఆనాటి బ్రిటిష్ నిజాం పోలీసులు కాల్చి చంపేశారు. అలాంటి అమరత్వం సింగరేణిలో కొనసాగుతూనే గోలేటిలో రమణారెడ్డి, మందమర్లో అబ్రహం, శ్రీరాంపూర్లో పి నర్సయ్య, గోదావరిఖన్లో భాస్కర్రావు గారు, కత్తుల నర్సయ్య, కత్తుల కొమరయ్య, ఎల్లందులో బొల్లెద్దుల ఆనందం, కొత్తగూడెం ఏరియాలో తన జీవితకాలం పనిచేసిన కొమరయ్య గారు, కేఎల్ మహేంద్ర గారు ఈ సింగరేణి కార్మిక వర్గం కోసం అనేక త్యాగాలు చేసినారు. కాబట్టి వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా సింగరేణి భవిష్యత్తులో కొత్త గనులు, నూతన ఉపాధి అవకాశాలతో పాటుగా సింగరేణి కార్మికులకు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించడానికి, ప్రతి కార్మికులకు 250 గజాల స్థలం ఇచ్చి 20 లక్షల రూపాయల ఇంటి రుణం వడ్డీ లేకుండా ఇప్పించడానికి, అదేవిధంగా సింగరేణి సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి, సంస్థ ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి డబ్బుల్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, సంస్థను ఆర్థికంగా నిలదొక్కుని చేసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న 29,000 కోట్ల రూపాయలు తిరిగి రప్పించుకోవడానికి, అలాగే ఈ సంస్థలో కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక కష్టాలకి, కన్నీళ్ళకి ఒక దారి చూపడానికి సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ గెలిపించాల్సిన బాధ్యత ఈరోజు కార్మిక వర్గానికి ఉందని